తెలంగాణలో చూస్తుంటారు అంకుల్ రేవంత్ అన్న పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. అంటే ఏ విషయంలో మంచిగా ఉందంటారు? ఇప్పుడు లేడీస్ కు బస్ ఫ్రీ పెట్టాడు. కానీ మగవాళ్ళకి ఛార్జ్ పెంచిండుగా. ఏం చేస్తాం, ఆయన దగ్గర బడ్జెట్ లేదు కదా, ఏం చేస్తాం. కానీ బడ్జెట్ లేకపోతే మళ్ళా బీఆర్ఎస్ కి ఇచ్చుకుంటే మంచిగా ఉండు కదా, వాళ్ళకే మంచిగా చేస్తారు అని చాలా మంది అంటారు. వద్దు, అసలే వాళ్ళు వద్దు. ఎందుకట్లా? వాళ్ళది ఏంటి పట్టించుకున్నామా ఇన్ని రోజులు 10 ఏళ్ళు మరి. అందుకని అసలు విసుకొచ్చిపోయింది జనాలకు. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఎవరు ఏమన్నారమ్మా, ఎవరు ఏమన్నారు, ఎవరు ఏమన్నారు ఆయన? అది మరి డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చిండు మరి? ఏడ ఇచ్చిండు మరి? రైతు బంధు గుట్టలకు చెట్లకు ఇచ్చిండు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చిండు మరి. కానీ ఇప్పుడు ఈయన హైదరాబాద్ చేయబట్టి చాలా మందికి కూడా నష్టం వస్తుంది, బిజినెస్ లాస్ వస్తుంది అంటారు. ఇక ఏదైతుంటది కానీ ఏం చేస్తామమ్మా మరి. అసలు ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తాం అంకుల్? ఏడా అంటే ఈయన అందరితోటి కలిసి ఉంటాడు, ఆయన కలిసి ఉంటాడు పబ్లిక్ తోటి, అందరినీ దగ్గర తీసుకుంటాడు. అట్లా ఈయన ఎవరిని కలవాడు చేయడు అట్లా.